ఓం శాంతి. ఈరోజు మురళి 31/7/2026. మధురమైన పిల్లలారా, పిల్లలు పెద్దయి పెరిగి నాకు సేవ చేయాలి అనే కోరిక శివబాబాకు లేదు. బాబా ఏమంటున్నారు? బాబా నిన్నేమన్నారు? నేను చిన్న బిందువును, నన్ను ఎవరితో ఉంచుతారు? నా అంత నిష్కామ సేవాదారి, తర్వాత నా అంత నిరహంకారి ఎవరూ లేరు అన్నారు. సో బాబా ఒక్కొక్క మహిమను అర్థం చేసుకోవడం చాలా 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 అవసరం. సో బాబా అంటున్నారు, నాకు పిల్లలు పెద్దయి సేవ చేయాలనే కోరిక నాకు లేదు. ఆయనకి సేవ చేయాల్సిన అవసరం ఏముంది? శరీరమే లేదు. ఆయన ఎప్పుడూ వృద్ధులుగా అవ్వరు. శివబాబాకి బాల్యము లేదు, వృద్ధాప్యము లేదు. బాబాయే నిష్కామ సేవాదారి, ఏ కోరిక లేని సేవాదారి. ప్రశ్న: భోలానాథుడైన శివబాబా మనందరికీ చాలా పెద్ద గ్రాహకులు. అదెలా? భోలానాథుడైన శివబాబా పెద్ద వ్యాపారస్తుడు. ఎలా వ్యాపారస్తుడు? జవాబు: నేను ఎంత బోలా గ్రాహకుడినంటే, నేను మీ పాత వస్తువులన్నింటినీ ఖరీదు చేసి దానికి ప్రతిఫలంగా అన్ని కొత్త కొత్త వస్తువులను ఇస్తాను. బాబా ఏమంటున్నారు? నేను ఎంత బోలానాథుడు అంటే, బాబా అంటారు, మీ దగ్గర ఉండే పాత వస్తువులన్నీ తీసుకుంటాను, నేను కొత్త కొత్తవి ఇస్తాను. ఈ ప్రపంచంలో గుజ్రీ వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కువ పాత వస్తువులు తీసుకొని తక్కువ డబ్బులు ఇస్తారు. చూడు బాబా ఎంత బోలానాథుడు, పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు. బాబా, ఈ తనువు మనసు ధనము అంతా మీదే అని మీరంటారు. దానికి ప్రతిఫలంగా మీకు సుందరమైన శరీరం లభిస్తుంది, అపారమైన ధనం లభిస్తుంది. బాబా ఇచ్చిన దానికి ప్రతిఫలంగా బాబా మన దగ్గర ఉండేదంతా బాబా ఇచ్చిందే కదా. మనము చేసిన కర్మకు రిటర్న్ రూపంలో ఆయన ఇచ్చినారే కదా. సో బాబా ఇచ్చింది బాబా సేవకు అర్పణం చేశామంటే అందులో నా యొక్క గొప్పతనం ఏమీ లేదు కదా. ఆయన సేవలో మనం ఉపయోగపడినామంటే మన అదృష్టం. అయినా బాబా ఏమి తనువు మనసు ధనాల్ని అర్పిస్తే దానికి ఇన్ రిటర్న్గా బాబా 21 జన్మలకు ప్రతిఫలం ఇస్తారు. సత్యుగంలో సుందరమైన శరీరం ఉంటుంది, మరియు నిశ్చింత మనస్సు ఉంటుంది, నిర్మలమైన మనస్సు ఉంటుంది, తర్వాత అపారమైన సంపద ఉంటుంది. 21 జన్మలకి. భక్తి మార్గంలో ఈ జన్మలో చేస్తే 1 జన్మకు లభిస్తుంది, కానీ జ్ఞాన మార్గంలో డైరెక్ట్ కదా. భక్తి మార్గంలో ఇండైరెక్ట్, జ్ఞాన మార్గంలో డైరెక్ట్గా చేస్తే బాబా అంటున్నారు 21 జన్మలకు ప్రతిఫలం లభిస్తుంది. మీకు చాలా సుందరమైన శరీరం లభిస్తుంది, సుందరమైన కంచనకాయ శరీరం, నిరోగి శరీరం, అపారమైన ఆయుష్, దీర్ఘాయుషు, తర్వాత నిశ్చింత మనస్సు, బంధుమిత్రాదులు, జనము ద్వారా సుఖము, అన్నింటి ద్వారా సుఖం ఉంటుంది అక్కడ. అది బాబా అంటున్నారు. అపారమైన ధనం లభిస్తుంది. పాట: భోలానాథుని కన్నా అతీతమైన వారు ఇంకెవ్వరూ లేరు, ఈ జగత్తు కంటే భిన్నమైన వారు మరెవ్వరూ లేరు. ఓం శాంతి. ఓం శాంతి. బాబా భక్తి మార్గంలో ఈ పాటను పాడతారు. పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. వాటి అర్థాన్ని కూడా బాబా తెలియచేస్తారు. భోలానాథుడు అని ఎవరినంటారో పిల్లలు కూడా అర్థం చేసుకోగలరు. దేవతలని భోలానాథుడు అని అనరు. సుధాముడు 2 పిటికెళ్ళ అటుకులను ఇవ్వడంతో మెహల్ లభించింది. కుచేలుని అటుకులకు మహిమ ఉంది. అది ఎంత సమయం కోసం? 21 జన్మల కోసం. బాబా వచ్చి భారతదేశ వాసులకు తప్పకుండా వజ్రవైడూర్యాలతో నిర్మించిన భవనాలు ఇస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది దేనికి ప్రతిఫలంగా ఇస్తారు? బాబా ఈ తనువు మనస్సు ధనము సర్వస్వము మీదే అని పిల్లలు అంటారు. ఇవన్నీ మీరిచ్చినవే అంటారు. దానికి ప్రతిఫలంగా ఇవి లభిస్తాయి. బాబాకి ఇచ్చినాక బాబా ఊరికే తీసుకోరు కదా, దానికి రిటర్న్ బాబా మనకి తప్పకుండా ఇస్తారు. ఎందుకు 21 జన్మలకు అన్ని లభించినాయి అంటే, సంగమయుగంలో బాబా దగ్గర మనం చేసుకున్న ప్రాప్తికి గుర్తుగా అక్కడ అన్ని అపారమైన సంపద లభిస్తుంది.
దానికి ప్రతిఫలంగా ఇవి లభిస్తాయి. పిల్లలు జన్మించగానే భగవంతుడిచ్చారంటారు, ధనాన్ని కూడా భగవంతుడిచ్చిందే అంటారు. అలా అనేదెవరు? ఆత్మనే అంటుంది. భగవంతుడనగా తండ్రి ఇచ్చారు అని ఆత్మ అంటుంది. ఇప్పుడు మీరు మీ సర్వస్వాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. దానికి బదులుగా నేను మీకు చాలా సుందరమైన శరీరాన్ని ఇస్తాను, అపార సంపదనిస్తాను. కానీ ఎవరికి ఇస్తాను? తప్పకుండా పిల్లలకే ఇస్తాను కదా. లౌకిక తండ్రి నుండి అల్పకాలికం కోసం ధనం లభిస్తుంది. బేహద్దు తండ్రి నుండి బేహద్దు వారసత్వాన్ని బాబా ఇస్తున్నారు. జ్ఞానము మరియు భక్తికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. భక్తిలో అల్పకాలికంగా లభిస్తుంది. ధనం ఉంటే సుఖం ఉంటుంది. ధనము లేకపోతే మనుషులు ఎంతో దుఃఖితులుగా ఉంటారు. బాబా మనకు అపారమైన ధనాన్ని ఇస్తారని పిల్లలైన మనకు తెలుసు. కావున వారికి ఎంతో సంతోషం కలుగుతుంది. సుఖధామంలో తక్కువ సుఖం ఉంటుందా? అపారమైన సుఖం, అనంతమైన సుఖం ఉంటుంది కదా. బంగారు ఇటుకలతో మెహల్ తయారు చేయబడి ఉంటుంది. వజ్ర వైడూర్యాలతో పొదగబడి ఉంటుంది. పుష్పక విమానాల్లో తిరుగుతాము. ప్రతి ఒక్కరిలో ప్రేమ, అనురాగం, శాంతి, ఆనందం, సహాయం, శక్తి, అన్ని గుణాలు, ఆత్మ యొక్క ఒరిజినల్ గుణాలన్నీ బహిర్గతంగా ఉంటాయి. అందరిలోనూ ఉంటాయంటే బాబా అంటారు ఎంత మంచి ప్రపంచమని. సుఖధామంలో తక్కువ సుఖం ఉండదు. ప్రతి ఒక్కరికి తమ తమ రాజధాని ఉంది. దానిని పవిత్ర గృహస్థ ఆశ్రమము అంటారు. సత్యుగాన్ని పవిత్ర గృహస్థ ఆశ్రమం అంటారు. కావున బాబా ఎంత భోలానాథుడు. వారు ఏమి తీసుకుంటున్నారు, మళ్ళీ ఏమిస్తున్నారు? బాబా ఎంత చక్కటి గిరాకీయో చూడండి. పిల్లలకు తండ్రి ఎల్లప్పుడూ మంచి గ్రాహకుడే. కొడుకు పుట్టగానే మొత్తం ఆస్తి అంతా అతడిదే అంటారు. ఆ తండ్రులు హద్దు యొక్క గ్రాహకులు. ఈ తండ్రి బేహద్దు భోలానాథుడు. బేహద్దు పిల్లలకు వారు గిరాకీ అయినారు. అంటే పాతది తీసుకొని కొత్తది ఇచ్చే గిరాకీ. నేను పరంధామం నుండి వచ్చానని బాబా అంటారు. మీ నుండి పాతవన్నీ తీసుకొని కొత్త ప్రపంచంలో మీకు ఇస్తాను. కావున నన్ను దాత అని అంటారు. వీరి వంటి దాత ఇంకెవ్వరూ లేరు. ఎంతో నిష్కామ సేవ చేస్తారు. ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసేవారి ప్రపంచంలో ఒక్క భగవంతుడు మాత్రమే. ఇంకా మిగతా శరీరం ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతిఫలాపేక్ష ఉంటుంది. నేను నిష్కామిని, నాకు ఏ కోరిక లేదు. వృద్ధుడైన తండ్రిని పోషించడం పిల్లల బాధ్యత. ఈ కాలంలో ఎక్కడ బాధ్యత ఉంది బాబా? తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, వాడు పుట్టనేలా, వాడు గిట్టనేలా అని అనేక మంది మహనీయులు చెప్పారు. కానీ ఈ కాలంలో 3 కొడుకులుంటే అమ్మా నాన్నని 4 నెలలు పంచుకుంటారు. అది కూడా సంతోషమే. మరికొంతమంది అయితే నీకు డబ్బులు కావాలా కదా, తీసుకో, నువ్వు వృద్ధాశ్రమంలో ఉండు, మాకు అడ్డము అంటారు. మరికొందరైతే డబ్బులు లేవు, ఏమీ లేవు, నీ కర్మ నీ ఇష్టం అంటారు. ఎక్కడో వేలు పెట్టి కుక్కలు తీసుకొని వచ్చి సాకుతారు. దానికి పరుపులు, దానికి సోఫాలు, దానికి కార్లలో తిప్పుతారు. కనీ పెంచి ఎంతో కష్టపడి త్యాగం, తపస్య, సేవ భావంతో ఎంతెంత త్యాగం చేస్తారు అమ్మా నాన్న. వారికి అన్నం పెట్టేది కరువైపోయింది ఈ కాలంలో. అదే బాబా అంటున్నారు. పిల్లల బాధ్యత అంటున్నారు. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఎందుకంటే నేను మిమ్మల్ని సంభాళించాను అని నేను అనను. ఆయన వృద్ధుడు కాడు, ఆయనకు రక్షణ అవసరం లేదు. ఇది ఒక నియమం. తండ్రి వృద్ధుడైతే కొడుకు అతన్ని సంభాళించాలి. ఈ తండ్రి ఎప్పుడూ వృద్ధుడు కాడు, ఎల్లప్పుడూ యువకుడే. ఆత్మ ఎప్పుడూ వృద్ధునిగా అవ్వదు. లౌకిక తండ్రి తాను వృద్ధుడైతే పిల్లలు తమ సేవ చేస్తారన్న ఆశను కలిగి ఉంటారు. కానీ ఆశ అడియాశే. 75% ఎవరో పుణ్యపురుషులు అమ్మా నాన్న అంటే ఎంతో ప్రేమ ఉంటుంది. సర్వస్వాన్ని పిల్లలకి ఇచ్చేస్తారు, అయినా వారి సేవ జరుగుతుంది. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. సర్వస్వాన్ని ఇస్తారు, అయినా కూడా పిల్లలు ఈ కాలంలో చెయ్యరు. అయినా బాబా ఏమంటున్నారు? చెయ్యాలి అంటున్నారు. కానీ నేను అభోక్తను. నేను ఏది సుఖాన్ని దుఃఖాన్ని దేన్ని భోగించను. నేను ఎప్పుడూ ఏమీ తినను అని శివబాబా అంటారు. నేను కేవలం పిల్లలకు జ్ఞానం ఇచ్చేందుకు వస్తాను.
పరమాత్మ ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మయే వింటుంది, ఆత్మయే అన్నీ మాట్లాడుతుంది, ఆత్మయే సంస్కారాలను తీసుకెళ్తుంది. దాని అనుసారంగానే శరీరం లభిస్తుంది. ఇక్కడ మనుష్యులు మతాలు అనేకంగా ఉన్నాయి. కొందరు ఆత్మ కూడా పరమాత్మయే అని అనేస్తారు. ఆత్మకి ఏమి అంటదంటారు, అది నిర్లేపి అంటారు. అంటదంటే మళ్ళీ అవిటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, పేదవాళ్ళు ఎందుకు అంటకపోతే అన్ని తప్పులు చేసేది ఒకటే, పుణ్యం చేసేది ఒకటే. మళ్ళీ పుణ్యాత్మ పాపాత్మ అని ఎందుకు అనాలి? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు కదా. ఆత్మ నిర్లేపైతే పాపాత్మ పుణ్యాత్మ అని ఎందుకంటారు? ఆత్మ నిర్లేపైతే పాప శరీర పుణ్య శరీర అనాలి కదా. ఇప్పుడు ఈ శరీరం ద్వారా సర్వాత్మలకు ఆత్మిక తండ్రి అయిన బాబా అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. ఆత్మను పిలుస్తారు కదా, మా తండ్రి ఆత్మ వచ్చింది, భోంచేసింది, రుచి చూసింది అంటారు. ఒకప్పుడు ద్వాపరయుగ ప్రారంభంలో బ్రాహ్మణులు పితృలకు తినిపించినప్పుడు ఆ విధంగా అనేవాళ్ళు. ఇప్పుడు బ్రాహ్మణులలో అంత శక్తి లేదు. ఆత్మయే రుచి చూస్తుంది. తండ్రి ఇలా అన్నారు, వారు అభోక్త, బ్రాహ్మణులకు తినిపిస్తారు. ఆత్మ వస్తుంది, ఎక్కడో ఒక దగ్గర విరాజమానం అవుతుంది కదా. బ్రాహ్మణులకు తినిపించడం భారతదేశంలో సర్వసామాన్యం. ఆత్మను ఆహ్వానిస్తారు, దాన్ని అన్నీ అడుగుతారు. ఆ ఆత్మ చెప్పే అనేక విషయాలు కొన్ని సత్యమవుతాయి, కొన్ని అసత్యము అవుతాయి. ఈ ఉత్తరాలు మొదలైన వ్రాయడం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. బ్రహ్మ బాబా ఉత్తరాలు రాసేవాళ్ళు కదా. ప్రతిరోజు మనీ ఆర్డర్ వచ్చేది, ప్రతిరోజు ఉత్తరాలు రాసేవాళ్ళు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. ఇందులో ఎవ్వరూ ఆశ్చర్యపడకూడదు. బాబా సారంలో డ్రామా రహస్యాన్ని తెలియచేస్తారు. వివరంగా ఇంత పెద్ద డ్రామాను అర్థం చేయించలేరు. ఒక్కొక్కరికి అర్థం చేయించడంలోనే సంవత్సరాలు గడిచిపోతాయి కదా. పిల్లలైన మీకు చాలా సహజమైన శిక్షణ ఇస్తున్నాను. ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అంటారు. వారి పేరే పతిత పావనులు. బ్రహ్మ విష్ణు శంకర్లను పతిత పావనులు అని అనడానికి వీల్లేదు. తండ్రినే పతిత పావనుడు, ముక్తి ప్రదాత, దుఃఖహర్త సుఖకర్త వారినే అంటారు. అతడు నిరాకారుడు. శివుని మందిరంలోకి వెళ్ళి చూడండి, అక్కడ లింగం ఉంటుంది. తప్పకుండా వారు ఒకప్పుడు చైతన్యంగా ఉన్నారు కాబట్టే వారి పూజ జరుగుతుంది. ఎంత స్పష్టంగా చెప్తున్నారు చూడండి. ఎందుకు పూజ జరుగుతుంది? ఏదో గొప్ప కార్యం చేసిండల్లా లేదా వచ్చిపోయిండల్లా, అందుకే పూజ జరుగుతుంది. ఎంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. ప్రతి ఒక్క శబ్దంలోనూ అర్థం ఉంటుంది బాబా చెప్పే దాంట్లో. శివుని మందిరంలోకి వెళ్ళండి, అక్కడ లింగం ఉంటుంది కాబట్టి వారి పూజ జరుగుతుంది. ఈ దేవతలు కూడా ఎప్పుడో చైతన్యంగా ఉన్నారు కావుననే వారి మహిమ జరుగుతుంది. అంతే కదా. ఇప్పుడు మన ఇంట్లో మన తాత ముత్తాతల ఫోటో ఉందనుకోండి, మనం చూడలేదు, మన అమ్మా నాన్న చెప్తారు వీళ్ళు ముత్తాత, వీళ్ళు తాత, వీళ్ళు 3వ తరం, వీళ్ళు 4వ తరం అని చెప్తారు. అప్పుడు మేము చూడలేదు, వాళ్ళు ఉన్నారో లేదో మాకేం తెలుసు, మేము నమ్మమంటామా? లేదు కదా. దేవతల్ని పూజిస్తామన్నాము అంటే దేవతలు ఏదో గొప్ప కర్తవ్యం చేసి ఉన్నారు, ఎప్పుడో వచ్చారు, ఉండిపోయినారనే కదా. దేవతలు రాజ్యం చేసినందుకే బాపు గాంధీజీ కూడా రామరాజ్యం కావాలి అన్నారు కదా. అది బాబా అంటున్నారు. చైతన్యంలో ఉన్నారు కావుననే వారి మహిమ జరుగుతుంది. నెహ్రూ చైతన్యంగా ఉన్నాడు కాబట్టి అతడి ఫోటో మహిమ చేస్తారు. ఫోటోను కొందరు మంచి పనులు చేసి వెళ్తారు కావున వారి జడ చిత్రాలను తయారు చేసి మహిమ చేస్తారు. దేశ స్వతంత్రం కోసం ఎంతోమంది తమ సర్వస్వాన్ని బలిదానం చేశారు కదా, అమరజీవులు కదా. అట్లాంటి వాళ్ళ మహిమ చేస్తారు. పవిత్రులనే పూజిస్తారు. మనుష్యులు ఎవరిని పూజించలేరు. వికారాలు బాబా అంటారు. మనుష్యులు అంటే సాధారణమైన మానవుల్ని ఎవరు పూజించరు. వికారాలతో జన్మిస్తారు కాబట్టి వారి పూజ జరగడానికి వీల్లేదు. యాక్చువల్గా చెప్పాలంటే దేవతలకు జరిగే పూజ విధివక్తంగా నాయకులకు జరగదు, సినీ యాక్టర్లకు జరగదు కదా. ఊరికే పూలదండలేస్తారు, అయిపోయా, అంతే. కానీ బాబా ఏమంటున్నారు ఇక్కడ, దేవతలకు జరిగే పూజ మరి ఇంకెవరికి జరగదు అంటున్నారు. ఎల్లప్పుడూ పవిత్రంగా ఉన్న దేవతలకే పూజ జరుగుతుంది. తండ్రి ఒకప్పుడు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ సంగమ యుగంలో స్వర్గ స్థాపన చేసేందుకు వచ్చారు.
ద్వాపర యుగం నుండి రావణ రాజ్యం ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం ప్రారంభం అవ్వడంతో వెంటనే శివుని మందిరాలను నిర్మిస్తారు. దుఃఖం అయ్యే కొద్దీ మందిరాలు పెరుగుతా పోతాయి. మొట్టమొదట శివుణ్ణి, ఆ తర్వాత 33 కోట్ల దేవతల్ని. ఇప్పుడు చైతన్యంగా బాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. వారు సత్యమైన వారు, చైతన్యమైన వారు. నిరాకారునికే శరీరం అయితే కావాలి కదా, వారి మహిమనే పాడతారు. కావున బాబాయే వచ్చి విశ్వాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఆ స్వర్గంలో రాజ్యం చేసేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. మనం ఎందుకు పురుషార్థం చేస్తున్నాము? బాబా స్థాపన చేసే స్వర్గంలో వెళ్ళడం కోసం, అక్కడ రాజ్యం చేయడం కోసం ఇదంతా పురుషార్థం. మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. నిరాకార పరంపిత పరమాత్మ జ్ఞాన సాగరుడు. కానీ వారు ఎలా వినిపించగలరు? శివలింగానికి నోరు, ముక్కు, కాళ్ళు, చేతులు ఉన్నాయా ఏమన్నా? శివబాబా జ్యోతి స్వరూపుడు, కంటికే కనిపించడు. ఆయన ఎలా వినిపిస్తాడు? ఆయనకు ఒక శరీరం కావాలి కదా. నేను ఈ శరీరంలోకి వచ్చాను. నాకు డ్రామాలో ఈ పాత్ర ఉంది. నేను ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఉంది కదా, అవజానాంతు మామూడాని మానుషిం తనుమాశ్రితం. అంటే నేను అవజానాంతు అంటే నన్ను తెలుసుకోలేరు. మామూఢాని మూఢమతి మానవులు. ఎప్పుడు నేను సాధారణమైన మనుష్య శరీరంలో వస్తానో అప్పుడు నన్ను మూఢమతి మానవులు తెలుసుకోలేరు. కోట్లల్లో కొద్ది మందిలో బహుకొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతారు, నన్ను పొందగలుగుతారు అని చెప్పడం జరిగింది. మొదటి నంబర్లో ఉన్న ఇతడి అనేక జన్మల అంతిమంలోనే నేను వచ్చి ప్రవేశిస్తాను బ్రహ్మబాబాలో. మరి ఇతడికి బ్రహ్మ అని పేరు పెడతాను, లేకపోతే లేఖరాజ్ కదా, లక్కీరాజు బాబు దాదా లేఖరాజ్. మొదట్లో వీరంతా బట్టీలో ఉన్నప్పుడు చాలామందికి కొత్త పేర్లు ఇవ్వడం జరిగింది. ఎట్లా? దాది ప్రకాష్ మణిజీ గారి పేరు రమ, ఆ విధంగా మన్మోహిని దీదీ గారి పేరు గోపి, ఆ విధంగా రకరకాలుగా చంద్రమణి దాది పేరు మోతి. సో ఈ విధంగా లౌకిక పేర్లను బాబా అలౌకిక పేర్లుగా మార్చేస్తున్నారు. లౌకికంలో కూడా సాధు సన్యాసులు సన్యాసత్వం తీసుకున్నప్పుడు వాళ్ళ పేర్లు మార్చేస్తారు కదా, మొదట పేరు ఉండదు. అందులో చాలామంది వదిలి వెళ్ళిపోయినారు. పేరు మార్చినాక కూడా బాబాను వదిలి వికారాల్లోకి వెళ్ళిపోయినారు. అందుకోసమే బాబా పేరు మార్చడం కూడా వదిలేసినారు. కాబట్టి పేర్లు మార్చడం వల్ల లాభం ఏముంది? మీరు ఆ పేర్లు వింటే ఆశ్చర్యపోతారు. ఒకేసారి అనేక రమణీకమైన పేర్లు సందేశంలో రావడం జరిగింది. సందేశి పేర్లు తీసుకొచ్చింది. గుల్జార్ దాది పేపర్ పెన్ అడిగారు, అన్నీ రాసుకుంటూ పోయినారు. ఆ లిస్టుని కూడా తప్పకుండా ఉంచుకోవాలి, మధుబన్లో ఉంది. సన్యాసులు కూడా సన్యాసం చేసినప్పుడు వారి పేర్లు మారుతాయి, ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. కానీ మీరు అలా వదలరు. ఇల్లు వాకిళ్ళు వదలడం కూడా ఒక రకంగా హింసనే కదా, భార్యా పిల్లల్ని నిరాశ్రయులుగా చేయడం కదా. కానీ మీరు అలా వదలరు. మీరు బ్రహ్మ సంతానంగా అయ్యారు, శివుని సంతానంగా మొదటి నుంచే ఉన్నారు. శివుడి సంతానం ఆత్మలు ఎప్పటి నుంచినో అనాదిగా మనం శివుని సంతానమే. మీరు బాబ్దాదా అని అంటారు. బాబా అంటున్నారు, సన్యాసులకు ఎప్పుడూ ఇలా ఉండదు. వారు పేర్లు మార్చుకుంటారు, కానీ వారికి బాబ్దాదా అని అన్నారు. బాబ్దాదా అంటే శివబాబా బ్రహ్మలో ప్రవేశమైనప్పుడు బాబ్దాదా అంటాం. గుల్జార్ దాదీలో బాబ్దాదా ఇద్దరూ వచ్చినప్పుడు బాబ్దాదా మిలనానికి వెళ్తున్నాము అంటాం. వారికి కేవలం గురువు మాత్రమే లభిస్తారు. హఠయోగులు హద్దు యొక్క సన్యాసము మరియు రాజయోగులది బేహద్దు సన్యాసం. వీళ్ళిద్దరిలో రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. హఠయోగం సన్యాసము హద్దు కదా, రాజయోగం యొక్క సన్యాసము బేహద్దు, అన్నింటిలో ఉంటూ అన్నింటి నుంచి దూరంగా ఉండడం. బాబా అదే అంటున్నారు, చాలా తేడా ఉంది, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని కూడా అంటారు. వారికి కూడా వైరాగ్యం ఉంది, కానీ వారి వైరాగ్యం ఇల్లు వాకిళ్ళ నుండి
మాత్రమే. మీకు మొత్తం ప్రపంచమంతటి పైన వైరాగ్యం ఉంది. ఉందా అనేది ప్రశ్నించుకోవాలి. బాబా ఏమో ఉంది అంటున్నారు. ఎంత ఉంది వైరాగ్యము? ఇంపార్టెంట్ వైరాగ్యం, బేహద్దు వైరాగ్యం. అన్నింటిలో ఉంటూ అన్నీ చేస్తూ ఏది నాది కాదు అని దేనిపైన నాకు ప్రతిఫలాపేక్ష ఉండకూడదు, కోరిక ఉండకూడదు. దాన్నే బేహద్ వైరాగ్యం అంటారు. అనాసక్త భావం. కర్మ చెయ్యాలి కానీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి. కర్మ ఫలాన్ని ఆశించకుండా కర్మ చెయ్యాలి. దాన్నే భగవద్గీతలో చెప్పినారు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. తో బాబా అదే చెప్తున్నారు ఇక్కడ. బాబ్దాదా అంటారు, భక్తి మార్గం యొక్క ఆచార వ్యవహారాలు పూర్తిగా వేరు. మీకు వైరాగ్యం ఉండాలి అంటున్నారు, ఉంది అంటున్నారు బాబా. ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి కదా. సృష్టి పరివర్తన చెందుతోందని వారికి తెలియదు. మీది బేహద్ వైరాగ్యం. ఈ సృష్టి వినాశనం కానున్నది. మీ కొరకు కొత్త ప్రపంచం తయారవుతోంది. కావున అక్కడికి వెళ్ళాలి. పావనంగా తప్పకుండా వెళ్ళాలి. తప్పకుండా అయ్యే అక్కడికి వెళ్ళాలి. పావనం కాకుండా వెళ్ళడానికి వీల్లేదు. ఎలాంటి దేశమో అలాంటి వేషం వేసుకోవాలి కదా. తప్పకుండా కొత్త ప్రపంచంలో దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. దాన్ని ఇప్పుడు బాబ్దాదా స్థాపన చేస్తున్నారని మీ హృదయానికి కనిపిస్తుంది. శివబాబాను స్మృతి చేయడం ద్వారా మనం పుణ్యాత్మగా అయిపోతాం. ఇది చాలా సహజం. కానీ స్మృతిని మర్చిపోతాం. స్మృతి చేయాలంటే కష్టం. ఇంక అన్నీ ఒకే కానీ రుచి ఎక్కాలంతే. రుచి ఎక్కితే స్మృతి జరుగుతూనే ఉంటుంది. మనం పుణ్యాత్మగా అయిపోతామని మీకు తెలుసు. ఇది చాలా సహజమైనది. కానీ స్మృతిని మర్చిపోతారు. భక్తి మార్గపు ఆచార వ్యవహారాలు పూర్తిగా వేరు. ఆడంబరం. ఎవరు తిరిగి వాపస్ వెళ్ళలేరు. అందరూ పునర్జన్మలు తప్పక తీసుకోవాల్సిందే. ఇంటికి వెళ్ళే సమయం ఒక్కటే సమయం, అంతిమ సమయం. ఫలానా వ్యక్తి మోక్షాన్ని పొందాడు అని వారు చెప్పే విషయాలు కేవలం ప్రగల్భాలు మాత్రమే. మోక్షం అంటే ఏమిటి? మమ క్షయ మోక్ష. మమ అంటే ఏమిటి? నేను, నాది అనేది. క్షయ అంటే సమాప్తం చేసుకున్నదే మోక్షం. తో బాబా అంటున్నారు, మోక్షం అనేది ఉండదని వారికి అర్థం చేయించడం జరిగింది. ఇది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామా. ఇది ఎప్పుడూ మారదు. ఈగ ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళిందంటే 5000 సంవత్సరాల తర్వాత కూడా అలాగే జరుగుతుంది. శివబాబా ఎంత బోలానాథుడో మీకు తెలుసు. పతిత పావనుడైన తండ్రి తన పరంధామం నుండి పాత్రను అభినయించేందుకు వస్తాడు. ఈ డ్రామా ఎలా రచింపబడి ఉందో, ఇందులో ముఖ్యమైన వారు ఎవరెవరున్నారో బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. పాత్రలను అర్థం చేయించేది బాబానే కదా, రచయితనే అర్థం చేయిస్తారు. ప్రపంచంలో అందరికన్నా ధనవంతులు ఎవరు అని అన్నప్పుడు ఉన్నవారిలో నంబర్ వారీగా పేర్లను రాస్తారు. అందరికన్నా ధనవంతులు ఎవరో మీకు తెలుసు. వారు అమెరికా వారు అని అంటారు. కానీ స్వర్గంలో అందరికన్నా ధనవంతులుగా ఈ లక్ష్మీనారాయణులు ఉంటారు. బాబా అంటున్నారు, అందరికన్నా ధనవంతులు లక్ష్మీనారాయణులు. మీరు భవిష్యత్తులో అందరికన్నా ధనవంతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు దేవతలుగా. ఇది ఒక రేస్ వంటిది, పరుగు పందెం వంటిది. ఈ లక్ష్మీనారాయణులంతా ధనవంతులు ఇంకెవరైనా ఉంటారా? అల్లావుద్దీన్ అద్భుత దీపం కథను కూడా తయారు చేశారు. చిటిక వేయడంతో కుబేర్ని ఖజానా ఖాళీ అయిపోయింది అంటారు. అనేక రకాలైన నాటకాలను తయారు చేస్తారు. ఈ శరీరాన్ని వదిలి స్వర్గంలోకి వెళ్తామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. మనకు లెక్కలేనంత ఖజానా లభిస్తోంది. నన్ను స్మృతి చేయడం ద్వారా మాయ ఒక్కసారిగా దూరమైపోతుంది, సమాప్తమైపోతుంది. బాబా అంటారు, బాబాను స్మృతి చేయకపోతే మాయ మిమ్మల్ని విసిగిస్తుంది. బాబా మాకు మాయ తుఫాన్లు ఎన్నో వస్తున్నాయి అంటారు. అచ్చా, బాబాను స్మృతి చేస్తే తుఫాన్లు పోతాయి. నాటకాలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. నిజానికి అవి ఏవీ లేవు. కేవలం బాబాను స్మృతి చేయండి. మరియు మీలో ఏ లోహమైతే కలిసిందో, ఆత్మలో బంగారులో ఏ లోహమైతే కలిసిందో అది సమాప్తమైపోతుంది. బాబా ఎంతో సహజంగా అర్థం చేయిస్తారు రోజు రోజు. బాబా ఇంకా ఏ కష్టమూ ఇవ్వరు. అన్ని పనిపాటు చేసుకోండి. బాబా కర్మను వదలమనరు.
పనిపాటు చేసుకోవద్దనరు, సంసారాన్ని వదలమనరు. కేవలం బాబాని గుర్తు చేసుకోండి. ప్రేమతో సత్యమైన హృదయంతో శివబాబాని నేను ఆత్మాని తెలుసుకొని గుర్తు చేసుకోవడమే అవసరం. అంతే. సత్యమైన బంగారుగా ఉన్న ఆత్మ ఇప్పుడు కల్తీ అయిపోయింది. మళ్ళీ ఈ స్మృతి అనే అగ్ని ద్వారా సత్యంగా అవుతుంది. అగ్గిలో వేయకుండా బంగారం పవిత్రం అవ్వదు కదా. దీనిని కూడా యోగాగ్ని అంటారు. ఇది స్మృతి విషయం. వారు అనేక రకాలైన హఠయోగాలు నేర్పిస్తారు. లేస్తూ కూర్చుంటూ స్మృతి చెయ్యండి అని మీకు బాబా చెప్తున్నారు. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకు వేయగలరు? పాపం ముసలోళ్ళు అయితే చేయలేరు కదా. ఆసనాలు వేసేది మంచిదే, కానీ వయస్సు అయ్యే కొద్దీ శరీరంలో దారుఢ్యం తగ్గుతుంది కదా, అప్పుడు వేయలేరు కదా. ఇప్పుడు పద్మాసనంలోనే కూర్చొని యోగం చేయండి అంటే యాడ బ్రహ్మబాబా చూడండి, కాలు మీద కాలు వేసుకొని ఎంత నిటారుగా కూర్చుంటారు, ఏ ఆధారము లేకుండా. లాస్ట్ వరకు బాబాకి కంటెద్దాలు లేవు, చేతిలో కర్ర లేదు, ఏమీ లేదు. బాబా అంత కొండపైకి కూడా సరసరా ఎక్కేవాళ్ళంట పిల్లల కంటే ముందు. అది బాబా అంటున్నారు. ఇప్పుడు మనం ఆసనాలు చేయమంటే ఎంతవరకు చేయగలుగుతాం? చేయలేం కదా. చేసేది మంచిది కొంతవరకు, శరీరాన్ని మంచిగా చూసుకోవడానికి. సో ఇది స్మృతి యొక్క విషయం. వారు అనేక రకాలైన హఠయోగాలు నేర్పిస్తారు. లేస్తూ కూర్చుంటూ స్మృతి చెయ్యండి అని బాబా చెప్తున్నారు. మీరు ఆసనాలు మొదలైనవి ఎంతవరకు వేయగలరు? ఇక్కడ నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండాలి. అనారోగ్యం ఉన్నా ఇక్కడ పడుకొని కూడా బాబాను స్మృతి చెయ్యొచ్చు. శివబాబాను స్మృతి చేయండి మరియు సృష్టి చక్రాన్ని తిప్పండి చాలు. దానికి వారు గంగా నది తీరంలో ఉండాలి, నోట్లో అమృతం ఉండాలి అని రాశారు. గంగా నది తీరంలో గంగా జలమే లభిస్తుంది కదా. మనుష్యులు హరిద్వారానికి వెళ్ళి అక్కడ ఉంటారు. ఎక్కడైనా కూర్చోండి. రోగంతో ఉన్నా కానీ కేవలం బాబాను స్మృతి చేయండి. ఎంత స్పష్టంగా సరళంగా చెప్తారు బాబా. ఎక్కడైనా పోండి, స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి. అలా ఉన్నప్పుడు శరీరం నుండి ప్రాణం వెళ్ళిపోవాలి. ఈ అభ్యాసం చేయాల్సి ఉంటుంది. చాలా కాలం నుంచి చేస్తేనే అంతిమ సమయంలో ఆ విధమైన స్మృతి ఉంటుంది. పదే 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 రోజు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా. ఆ భక్తి మార్గపు విషయాలలో మరియు జ్ఞాన మార్గపు విషయాలలో రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. బాబా స్మృతితో మీరు స్వర్గానికి అధిపతులుగా అయిపోతారు. ఎవరైతే యుద్ధ మైదానంలో ఉంటారో వారు స్వర్గానికి వెళ్తారు అని యుద్ధం చేసే వారి గురించి చెప్తారు. అక్కడ కూడా సాక్రిఫైసింగ్ ఉంది కదా దేశం కోసం. నిజానికి ఆంతరంగిక యుద్ధం ఇక్కడ ఉంది. వారు కౌరవులు పాండవులు మారణాయుధాలను చూపించారు. మహాభారత యుద్ధం జరిగింది అంటారు. ఆ తర్వాత ఇంకేం జరిగింది? ఫలితం ఏమీ లేదు. పంచ పాండవులు మిగిలినారు. వాళ్ళు కూడా పర్వతాల మీదకి వెళ్ళి కరిగిపోయినారు. వాళ్ళ జతలో ఒక కుక్క ఉండింది అని చెప్తారు. మళ్ళీ రాజ్యం చేసినట్లుగా ఎక్కడా చూపించరు. పూర్తి ఘోర అంధకారంలో ఉన్నారు. ఏమీ అర్థం చేసుకోరు. కావుననే అజ్ఞాన అంధకారము అని అంటారు. అంధకారంలో దెబ్బలు పడతాయి కదా. ఇప్పుడు చీకటి ఉన్నప్పుడు మన ఇంట్లోనే అట్లా ఇట్లా పోతా ఉన్నామంటే మ్యాచ్ బాక్స్ కోసం పోయినా కూడా ఏదో ఒకటి తగిలించుకుంటాం కదా. అంధకారం ఉంటే దెబ్బలు పడతాయి, మోసపోతాం. సో అజ్ఞాన అంధకారం అంటే కూడా అదే సేమ్. అదే విధంగానే మనం ఎవరేం చెప్పినా వింటా కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే భక్తి చేస్తూ ఉంటాం. అది బాబా అంటున్నారు. అక్కడ ఆత్మలైన మీరుంటారు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క ప్రకాశం లభించింది. దాన్ని బ్రహ్మాండము అంటారు. ఇక్కడ రుద్రయజ్ఞాన్ని రచిస్తారు. అప్పుడు బాబాతో పాటు ఆత్మలైన మిమ్మల్ని కూడా పూజిస్తారు. రుద్రుని జతలో శాలిగ్రామాలని తయారు చేస్తారు. ఎందుకంటే మీరు అనేకుల కళ్యాణం చేస్తారు. బాబాతో పాటు మీరు విశేషంగా భారతదేశానికి మరియు ప్రపంచం అంతటికీ ఆత్మిక సేవను చేస్తారు. కావున బాబాతో పాటు పిల్లలైన మీ పూజ కూడా జరుగుతుంది. అంతే కదా. మా బాబా సేవ చేసినందుకు గుర్తుగానే పూజ జరుగుతుంది కదా. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते।
हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते ధన్యవాదాలు తండ్రి ధన్యవాదాలు. దయచేసి యాద్ ప్యార్ చెప్పినప్పుడు మాత్రము ఒకవేళ మురళి మీరు పని పాటు చేస్తూ బాబా ఇంటికి పోయి ఏకాగ్ర చిత్తులై వినాలి. మురళి మొబైల్లో వింటున్నారంటే పని పాటు చేసుకుంటూ పెట్టుకుంటున్నారు, మంచిదే. కానీ యాద్ ప్యార్ చెప్పేటప్పుడు మాత్రం బాబాకి నమస్కారం చేస్తూ చాలా శ్రద్ధతో బాబాకి యాద్ ప్యార్ చెప్పాలి. సారాంశం: మాయ తుఫాన్లను దూరం చేసుకునేందుకు బాబాను చాలా చాలా ప్రేమతో స్మృతి చేయాలి. ఆత్మను యోగాగ్నితో సత్యమైన బంగారుగా తయారు చేసుకోవాలి. బేహద్ వైరాగీలుగా ఈ పాత ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి. ప్రపంచం మారుతోంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీని నుండి సన్యాసం తీసుకోవాలి. బేహద్ వైరాగిగా కావాలి. ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి. ఈ ప్రపంచం మారుతోంది, కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కావున దీని నుంచి బుద్ధి ద్వారా సన్యాసం, బేహద్ వైరాగిగా కావాలి. వరదానం: అడుగడుగులోనూ జాగ్రత్తగా ఉంటూ కోటాను కోట్ల సంపాదన జమ చేసుకునే పదమాపదం పతీలుగా కండి. అడుగడుగులోనూ జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే కోట్ల రెట్ల సంపాదన జమ అవుతుంది. బాబా పిల్లలను చాలా ఉన్నతమైన స్థితిలో ఉండేందుకు అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇది కొద్దిగా కూడా పొరపాట్లు చేసే సమయం కాదు. నిన్న కూడా బాబా అన్నారు కదా, పురుషార్థం అంటే పొరపాట్లు చేస్తూ పురుషార్థులము అనడం కాదు. కావున ఇప్పుడు అడుగడుగులోనూ జాగ్రత్తగా ఉంటూ ప్రతి అడుగులోనూ కోట్ల రెట్ల సంపాదన చేసుకుంటూ పదమాపదం పతులుగా కండి. ఏ విధంగా పదమాపదం భాగ్యశాలులు అన్న పేరుందో అలా కర్మలు కూడా అదే విధంగా ఉండాలి. ఒక్క అడుగు కూడా కోట్ల రెట్ల సంపాదన లేకుండా ఉండకూడదు. కావున బాగా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగును వేయండి. ఇంతకంటే బాబా ఏం చెప్తారు చెప్పండి? బాగా ఆలోచించి అర్థం చేసుకొని శ్రీమతం అనుసారంగా ప్రతి అడుగు వేయండి. శ్రీమతంలో మన్మతాన్ని మిక్స్ చేయకండి. దీన్ని చాలా బాగా అర్థం చేసుకోండి. శ్రీమతము మిరియాలైతే మన్మతము పరెంకాయ విత్తనాలు, బొప్పాయి విత్తనాలు. శ్రీమతము విశేషంగా గసాలైతే మన్మతము రాజనాలు విత్తనాలు. రాజనాలు గసాలు రెండు ఒకే రకంగానే ఉంటాయి, కాస్ట్ చూడండి. అట్లాగే శ్రీమతం శ్రేష్ఠ మతం, బాబా యొక్క శ్రేష్ఠ సలహా. సేవలో ఎంతెంత మనం శ్రీమతం పైన నడుస్తామో అంత కళ్యాణం అనేది ఉంటుంది. ఆశీర్వాదాలు కావాలి కదా, ఇంపార్టెంట్ అది. మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. స్లోగన్: మనస్సుని ఆర్డర్ అనుసారంగా నడిపిస్తే మన్మనాభవ స్థితి స్వతహాగా ఉంటుంది. అవ్యక్త ప్రేరణ లాస్ట్. ఈరోజు 31వ తేదీ కదా, రేపటి నుంచి కొత్త అవ్యక్త ప్రేరణ వస్తుంది. ఆగస్టు మాసం వస్తుంది, ఇంకా 10 రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. సో జ్వాలాస్వరూప స్థితి, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అందరు రాసుకుంటున్నారు అనుకుంటా ఒక్కొక్క సెంటెన్స్ అన్న. తో స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకునేందుకు విస్తారంలోకి వెళ్తూ కూడా సారస్థితి యొక్క అభ్యాసము తక్కువ కాకూడదు. విస్తారంలోకి పోయి సారాన్ని మర్చిపోకూడదు. తినండి, తాగండి, సేవ చేయండి, కానీ న్యారాగా ఉండండి. సాధన అనగా శక్తిశాలి స్మృతి. నిరంతరం బాబాతో మనస్పూర్వకమైన సంబంధం ఉండాలి. కేవలం యోగంలో కూర్చొని ఉంటే దాన్ని సాధన అనరు. అలాగైతే శరీరంతో కూర్చొని ఉంటారు, మెదడు మనస్సు బుద్ధి ఒక్క బాబా వైపు ఉండాలి. శరీరంతోనూ కూర్చోవాలి, మనస్సు బుద్ధి కూడా బాబా వైపు ఉండాలి. శరీరంతో కూర్చొని మనస్సు బుద్ధి లేకపోయినా వేస్ట్ కదా. బాబాతో కూర్చొని ఉండిపోవాలి. ఇటువంటి ఏకాగ్రతయే జ్వాలా స్వరూపాన్ని ప్రజ్వలితం చేస్తుంది. అచ్చా, ఓం శాంతి బాబా. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.